is impossible. అది అసాధ్యం. Am I right or not? అవునా కాదా చెప్పండి. It is very, very impossible. అది అసాధ్యము, సాధ్యం కాదు. Maybe I am 5 feet now. అయితే Maybe I am 7 feet. బహుశా నేను 7 అడుగుల వ్యక్తిని అయి ఉండొచ్చు. And 12.5 Goliath. అయితే 12.5. అయితే 12.5 అడుగుల ఎత్తైనటువంటి వాడు గొలియాతు. And I cannot fight with him. అయితే నేను అతనితో పోరాడలేను. But David is telling to the Philistines. అయితే ఫిలిష్తీయులతో దావీదు ఇక్కడ చెప్తున్నాడు, You come with me with a visible sword and visible spear and visible javelin. మరి మీ దగ్గర ఉన్నటువంటి ఆయుధములతో మరి నా మీదకి రండి అని గొలియాతు చెప్తున్నాడు. But I come to you in the name of the Lord. అయితే నేను మాత్రం ప్రభు అయినటువంటి సైన్యములకు అధిపతి యెహోవా నామమున మీ దగ్గరకు వస్తున్నాను. And our God is eternal. మరి మా దేవుడు నిశ్చలమైనటువంటి వాడు, నిత్యం ఉండేవాడు. Praise the Lord. దేవునికి స్తోత్రం. He is coming in the name of God. మరి ఇతడైతే దేవుని పేరుట వస్తున్నాడు. Praise the Lord. దేవునికి స్తోత్రం. When you come in the name of God, ఎప్పుడైతే నీవు దేవుని పేరుట వచ్చి ఉన్నావో, the battle belongs to God. అప్పుడు ఆ యొక్క యుద్ధము యెహోవాదే. Praise the Lord. దేవునికి స్తోత్రం. When the battle belongs to God, ఎప్పుడైతే యుద్ధము యెహోవాదైతే ఉంటుందో, the victory belongs to us. అప్పుడు విజయం అనేది మనకు సంబంధించింది అవుతుంది. Praise the Lord. దేవునికి స్తోత్రం. For every problem, for every difficulty, for every circumstances, ప్రతి స్థితిగతుల్లో, ప్రతి కష్టములో, ప్రతి సమస్యల్లోనూ కూడా you have to tell the battle belongs to God. మనం ఎల్లప్పుడూ కూడా చెప్పవలసినటువంటి మాట ఏంటంటే యుద్ధము యెహోవాదే. Praise the Lord. దేవునికి స్తోత్రం. Suppose if you have doctor is telling you have a cancer, మరి ఉదాహరణకు డాక్టర్ గారు మరి మీ క్యాన్సర్ తో బాధపడుతున్నారని చెప్పినట్లయితే you have to tell the battle belongs to God. అప్పుడు ఏం చెప్పాలంటే ఈ యొక్క పోరాటం అనేది యెహోవాకు సంబంధించినది. Praise the Lord. దేవునికి స్తోత్రం. The Bible says by his stripes we are healed. ఎందుకంటే బైబిల్ మనందరికీ ఏమని చెప్తుందంటే ఆయన పొందిన గాయముల చేత మనమందరము స్వస్థపరచబడితిమి. The battle belongs to the Lord. యుద్ధం అనేది దేవునికే సంబంధించింది. David is wearing the armor. అయితే మరి దావీదు ఏ విధమైనటువంటి David is wearing the armor. అయితే దావీదు అటువంటి ఆ యొక్క కవచమును ధరించుకున్నాడు. And he is going to fight with Goliath. అయితే ఆ యొక్క గొలియాతుతో అతడు దెబ్బలాడడానికి వెళ్తున్నాడు. And he is very, very impossible. He is uncomfortable for him. అయితే అతను వేసినటువంటి ఆ యొక్క యుద్ధ కవచము వేసుకోవడం అతనికి ఏమాత్రం కూడా సౌకర్యంగా లేదు. And he came back again. అయితే అప్పుడు మళ్ళా తిరిగి వచ్చాడు. And he took out the armor. ఆ యొక్క కవచమును తీసివేశాడు. And he is telling, అతను చెప్తున్నాడు, I don't need this armor. ఈ యొక్క వేసుకున్నటువంటి యుద్ధ కవచం నాకు అవసరం లేదు. I already have the armor of God. నాకు యెహోవా ఇచ్చినటువంటి ఆ కవచం ఉన్నది. Praise the Lord. దేవునికి స్తోత్రం. That's what Paul is telling. అందుకే పౌలు చెప్తున్నాడు, We have to wear the armor of God. మనందరం కూడా తప్పనిసరిగా దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలని Praise the Lord. దేవునికి స్తోత్రం. We should have the breastplate of righteousness. మనందరం కూడా నీతివంతమైనటువంటి ఆ యొక్క బ్రెస్ట్ ప్లేట్ ఉండాలి. Praise the Lord. దేవునికి స్తోత్రం. And we should have the helmet of salvation. అంతేకాకుండా రక్షణయము శిరస్త్రాణమును కలిగి ఉండాలి. Because the battle belongs to God. ఎందుకంటే యుద్ధము చేసేటటువంటి యుద్ధము యెహోవాకు సంబంధించినది. If you see in this chapter, ఈ యొక్క అధ్యాయంలో ఇంకా మనం చూస్తుంటే you are seeing about Goliath. గొలియాతును మనం చూస్తున్నాం. And David killed Goliath. అక్కడ దావీదు గొలియాతును చంపివేశాడు. And what happened after that? ఆ తర్వాత ఏం జరిగింది? According to the rabbinical tradition, ఆ యొక్క యూదుల మతపరమైనటువంటి బోధనల గ్రంథమును బట్టి David has taken that head. ఆ యొక్క దావీదు ఆ గొలియాతు యొక్క తలను He has taken to the Jerusalem. యెరూషలేమునకు కొనిపోయాడు, And he తీసుకెళ్ళాడు. has taken it to the Golgotha. అక్కడ ప్రత్యేకంగా గొల్గోతా అనే ప్రాంతానికి స్థలానికి వెళ్ళి అక్కడ ఒక గొయ్యి తీశాడు. And he has digged it and put there. ఆ యొక్క ఒక గొయ్యిని తీసి దాంట్లో కప్పెట్టాడు. And there where Jesus Christ was crucified. అక్కడే యేసు ప్రభు వారు కూడా సిలువ వేయబడ్డారు. Praise the Lord. దేవునికి స్తోత్రం. He has to put the Goliath on the down spear. అంటే మరి యేసు ప్రభు వారు ఆయన పాదముల క్రింద గొలియాతును త్రొక్కివేశాడు. Praise the Lord. దేవునికి స్తోత్రం. That's why Jesus is telling at that time, అందువల్ల ఆ సమయంలో యేసు ప్రభు వారు చెప్తున్నారు, it is finished. సమస్తమును ముగించబడినది. Praise the Lord. దేవునికి స్తోత్రం. It is finished. సమాప్తమాయెను. Praise the Lord. దేవునికి స్తోత్రం. When God intervenes in your battle, చూడండి, మీ జీవితంలో ఏదైనా యుద్ధం జరుగుతున్నప్పుడు దేవుడు ఎప్పుడైతే ఆ యొక్క యుద్ధములకు మధ్య మీ మధ్యకు వచ్చి ఉన్నాడో, you have to fight the good fight of faith. అప్పుడు మనందరం కూడా విశ్వాస సంబంధమైన
Because every problem, ఎందుకంటే ప్రతి సమస్యలో కూడా sometimes it is impossible. ఏదో ఒక సమయాన్ని ఆ సమస్యను ఎదుర్కోవడం అసాధ్యమవుతుంది. But tell to God like this. అయితే దేవునితో మీరు చెప్పండి, The battle belongs to God. ఈ యుద్ధము యెహోవాకు సంబంధించినది. Praise the Lord. దేవునికి స్తోత్రం. With one stone, ఒక్క చిన్న గువ్వరాయితో David killed Goliath. దావీదు గొలియాతును చంపేశాడు. Praise the Lord. దేవునికి స్తోత్రం. Only one stone. ఒకే ఒక చిన్న గువ్వరాయితో. Naturally, it is impossible. సర్వసాధారణంగా అది ఏమాత్రం కూడా సాధ్యం కాదు. But with God, అయితే దేవునిని బట్టి everything is possible. దేవునిని బట్టి సమస్తము సాధ్యం. Praise the Lord. దేవునికి స్తోత్రం. One time I went to Australia. ఒకసారి నేను ఆస్ట్రేలియా దేశానికి వెళ్ళాను. I went for a fundraising event. అక్కడ కొన్ని Fundraising event. పరిచయ నిమిత్తం ఫండ్ ప్రత్యేక రేంజ్ చేయడానికి అక్కడకు వెళ్ళాను. And so there are so many ministries there. అక్కడ మరి అనేకమైన పరిచయాలు కూడా అనేక మంది వచ్చారు. And so many pastors came there. అక్కడ పాస్టర్ గారు అనేక మంది రావడం జరిగింది. Maybe there will be 255 missionaries there. మరి 255 మంది మిషనరీస్ వచ్చి ఉంటారు అక్కడ. And so many aged people, 50, 60, 70 years aged people. అంతేకాకుండా 50, 60, 70 సంవత్సరాల వయసు కలిగినటువంటి వారు కూడా వచ్చారు. Big ministries. చాలా పెద్ద పెద్ద పరిచయాలు వారివి. And before them I am nothing. వారందరి ముందు నేను ఏ మాత్రం కూడా పనికిరాని వాడిని. I am also young at that time. ఆ సమయంలో నేను యవనస్తుడిని కూడా. And maybe I am 27 years old. బహుశా 27 సంవత్సరాల వయసు గలవాడినేమో. And so I applied for a grant. అప్పుడు నేను ఒక గ్రాంట్ కోసం ప్రత్యేకంగా అప్లై చేసుకున్నాను. Everybody applied for the grants. అలాగే ప్రతి ఒక్కరు కూడా వారి గ్రాంట్లు ఎంతో కొంత కావాలని వారు అప్లై చేసుకున్నారు. 255 missionaries are there. అక్కడ మొత్తం 255 మంది మిషనరీస్ వచ్చారు. And they have brought so many files. ఆ వారితో పాటు అనేకమైనటువంటి ఫైల్స్, రకరకాల కాగితాలు వారితో తెచ్చుకున్నారు. So many projects. చాలా విధాలైనటువంటి ప్రాజెక్ట్స్ కూడా తీసుకొని వచ్చారు. I have taken only 4 papers. నేనైతే మాత్రం 4 పేపర్స్ మాత్రమే పట్టుకెళ్ళాను. And in that 4 papers I have written down what I needed. అయితే ఆ 4 పేపర్లో నాకు ఏవైతే అవసరమో ఫండ్ రైజ్ చేయడానికి వాటిని రాసుకున్నాను. But everybody has lot of files. అయితే చాలా మంది అన్న దగ్గర మాత్రం చాలా పెద్ద పెద్ద ఫైల్స్ పెట్టుకుని వచ్చారు. Everybody are thinking this grant will be mine, this grant will be mine. వారందరూ ఏమనుకున్నారంటే మరి ఇప్పుడు ఈ యొక్క గ్రాంట్ నాకు వస్తుంది అని చెప్పి గొప్ప నిరీక్షణ కలిగి ఉన్నారు. And everybody are expecting. అలాగే వారందరూ కూడా ఎదురు చూస్తున్నారు. And I am also expecting my grants. నేను కూడా నాకు రావాల్సినటువంటి గ్రాంట్ తప్పనిసరిగా వస్తుందని ఎదురు చూస్తున్నా. But I am thinking maybe these are big missionaries, how can I get these grants? అయితే ఆ సమయం నేను అనుకుంటున్నా ఈ బాబాయ్ ఇక్కడ ఉన్నటువంటి వారు చాలా పెద్ద పెద్ద పరిచయాలు కలిగినటువంటి మిషనరీస్ నాకెలా వస్తుందని చెప్పి నేను But I only pray to God. అయితే నేను ప్రార్థన చేసుకున్నాను దేవుని. I told to God like this. దేవునితో ఈ విధంగా చెప్పాను, Lord, ప్రభువా, in every impossible situation you will be there. ప్రభువా, నీవు ప్రతి అసాధ్యమైనటువంటి పరిస్థితుల్లో నీవు ఉంటావు తండ్రి. And there are so many files here. మరి ఇక్కడ వీరందరి యొక్క తీసుకొచ్చినటువంటి ఫైల్స్ చాలా ఉన్నాయి నాయన. But I only have 4 papers. అయితే నా దగ్గర 4 పేపర్స్ కలిగినటువంటి ఆ ఫైల్ మాత్రమే ఉంది. But be in these papers. అయితే ఈ 4 పేపర్స్ లో తండ్రి నీవు ఉండుము. And give me these grants. అప్పుడు Give me these grants. మరి ఈ యొక్క గ్రాంట్ నాకు అనుగ్రహించు నాయన. And I am praying like that. ఆ విధంగా ప్రార్థన చేస్తున్నాను. At 9 p.m. ఆ 9 గంటలు 9 p.m. ఆ సమయాన్ని సాయంత్రం they called me. వారు నన్ను పిలిచారు. And I showed all the 4 papers. అప్పుడు ఆ 4 పేపర్స్ నేను వారికి చూపించాను. And they told tomorrow we will announce the results. మరి వారు ఏమని చెప్పారంటే తిరిగి రేపటి దినాన్ని ఎవరెవరికి వచ్చినాయో ఫలితాలు ఎవరెవరికి ఎన్ని వచ్చినాయో వారిని మేము ప్రకటిస్తాం అన్నారు. There are only 2 projects. అయితే అక్కడ 2 ప్రాజెక్టులు మాత్రమే ఉన్నాయి. Maybe only 2 people out of 255 people, only 2 people will be selected. అంటే 255 మంది వారు మిషనరీస్ వచ్చినప్పటికీ కూడా ఆ 2 ప్రాజెక్టులకు మాత్రమే గ్రాంట్లు ఇస్తారు. So in the morning we all came. మేమందరం కూడా ఆ ఉదయకాలాన వచ్చాం. Everybody are very cheerful. మరి అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. Everybody are thinking the project will come to me, the project will come to me. ప్రతి ఒక్కరు కూడా ఏమని ఎదురు చూస్తున్నారంటే ఈ 2 ప్రాజెక్టులు నాకు వస్తాయని చెప్పి వారు ఎదురు చూస్తున్నారు. So there is a computer there. అక్కడ ఒక కంప్యూటర్ ఏర్పాటు చేయబడింది. A big screen. ఒక స్క్రీన్ జరుగుతూ ఉంది అక్కడ. A big screen is there. అక్కడ ఒక పెద్ద బిగ్ స్క్రీన్ కూడా ఉంది. And so they will announce the results on that screen. ఆ యొక్క స్క్రీన్ లో వారి ఫలితాలు ప్రకటిస్తున్నారు. Only two projects. ఎన్ని ప్రాజెక్టులు అంటే 2 ప్రాజెక్టులు మాత్రమే. And so at 10:15
మరి ఆ యొక్క 10-15 నిమిషాల కల్లా The two projects are listed there. ఆ రెండు ప్రాజెక్టులు కూడా ఆ యొక్క స్క్రీన్ లో లిస్ట్ కనిపించింది. And so they wrote the name Brother G. Samuel Joshua Gedam. అక్కడ ఎవరు రాయబడిన పేరు బ్రదర్ జి సామిల్ జాషువా. The two projects also are mine. ఆ రెండు ప్రాజెక్టులు కూడా నావే. Praise the Lord. దేవునికి స్తోత్రం. Everybody are surprised. ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపడిపోయారు. And they are asking, brother, what did you write? What did you write? అప్పుడు వాళ్ళందరూ అడుగుతున్నారు, బ్రదర్ మీరు ఏమి రాయగలిగారండి? We brought so many books. మేమైతే చాలా పుస్తకాలు పట్టుకొచ్చాం. At that time there are floppies. Floppy ana ఉండేది కంప్యూటర్ ది floppy ana. There are so many floppies. ఆ సమయంలో చాలా ఫ్లాపీలు కూడా తీసుకొని వచ్చారు వాళ్ళు. Not CDs but floppies. ఫ్లాపీ అంటే కంప్యూటర్. We have brought so many floppies. అలాగే ఆ విధంగానే మేమందరం కూడా చాలా ఫ్లాపీస్ What పట్టుకొచ్చాం. did you write, brother, in these 4 pages? ఈ యొక్క 4 పేజీల్లో మీరు ఏమి రాశారు నా సహోదరుడా అని అన్నారు. And I told, అప్పుడు నేను చెప్పాను వారితో, I wrote what God told me to write. అయితే దేవుడు నాకు ఏం చెప్పాడో అది మాత్రం రాశాను. Praise the Lord. దేవునికి స్తోత్రం. Not only the 2 projects,